అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఢిల్లీలో కాలుష్యం లెవెల్స్ డేంజర్ కి చేరిపోవడంతో జనం సెలవులు గడపడానికి ఇతర రాష్ట్రాలకు వెళుతున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన టూరిస్టులతో హిమాచల్లోని టూరిస్ట్ స్పాట్స్ అన్ని కూడా కళకళలాడిపోతున్నాయి. కులు మనాలి హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ కనబడుతోంది. ఢిల్లీలో కాలుష్య భూతం పెరిగిపోవడంతో స్థానికులు నరకయాతన అనుభవిస్తున్నారు. కాలుష్యాన్ని తప్పించుకోవడానికి జనం హిల్ స్టేషన్ల బాట పడుతున్నారు. వేలాది మంది ఢిల్లీ వాసులు వీకెండ్ తో పాటు సెలవులను గడపడానికి హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు చేరుకుంటున్నారు. ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో కూడా కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో యూపీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాల టూరిస్టులు హిమాచల్ బాట పట్టారు. హిమాచల్ ప్రదేశ్ లో స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవడం చాలా ఆనందంగా ఉందంటున్నారు టూరిస్టులు. స్వర్గంలోకొచ్చిన ఫీలింగ్ ఉందంటున్నారు. సెలవుల్లో ఇక్కడ గడపడం బాగుందంటున్నారు. ఢిల్లీ, ఫరీదాబాద్, నోయిడా లాంటి ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో టూరిస్టులు హిమాచల్ చేరుకుంటున్నారు. కొత్త ఏడాది వరకు రష్ కొనసాగే అవకాశం ఉందంటున్నారు అధికారులు. अभी तो नोएडा जब से आया तो उम्मीद यहाँ थी कि बर्फ गिरेगी, लेकिन थोड़ा पहले शायद हम आ गए हैं और अभी जो उसमें देखा तो उसमें लग रहा है कि 25 के बाद शायद बर्फ गिरेगी. बाकी वहाँ से तो अच्छा मौसम है, वहाँ धूप भी नहीं दिख रही है, यहाँ तो धूप तो दिख रही है, तो अच्छी जगह है. और अभी बाकी मौसम बहुत अच्छा है यहाँ का और एयर क्वालिटी भी शानदार है. हाँ, अभी यहाँ बढ़ रहा है और बाकी अब तो ये पूरा ये जो वीक जाएगा ये सारा 25 से लेकर न्यू ईयर तक भीड़ तो आएगी यहाँ पे. ज़्यादातर टूरिस्ट इसी टाइम में यहाँ आते हैं, तो हमने भी वही प्लान किया था कि कुछ हो जाए, लेकिन आप जानते हैं कि छुट्टियाँ उस टाइम नहीं मिल पाती हैं, तो अभी इसलिए पहले आ गए. ఢిల్లీతో పోలిస్తే హిమాచల్లోని చక్కని వాతావరణం ఉంది. సిమ్లాతో పాటు కులు మనాలి హిల్ స్టేషన్లలో కూడా విపరీతమైన రద్దీ ఉంది. కులు మనాలి హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. పలు రాష్ట్రాల నుంచి టూరిస్టులు ఇక్కడికి చేరుకుంటున్నారు. సిమ్లాలో కాలుష్య సమస్య లేవని అధికారులు తెలిపారు. అందుకే జనం ఇక్కడికి తరలి వస్తున్నారని తెలిపారు. గత కొద్ది రోజులుగా ఢిల్లీ ఎన్సీఆర్ పరిధితో పాటు హర్యానా, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాలుష్యం లెవెల్స్ డేంజర్ స్థాయికి చేరుకున్నాయి. AQI లెవెల్స్ 400 నుంచి 500 వరకు నమోదు కావడంతో ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. అవకాశం దొరికితే చాలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. దీంతో హిమాచల్లో టూరిస్టుల సందడి పెరిగింది.